భక్తులకి తెలియజేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు. ఎస్, ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, సో ప్రతి పార్టీ దాదాపుగా కూటమికి సంబంధించిన పార్టీలందరూ కూడా ఏదైతే స్వతంత్ర కమిటీ 5 సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీని స్వాగతిస్తున్నారు. సో అందరూ కూడా ఖచ్చితంగా అనేక విషయాలు, గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అన్ని అంశాలు బయటకు వస్తాయని వాళ్ళు భావిస్తున్నారు. యా, ప్లీజ్. ఖచ్చితంగా విజయ చంద్రిక, మీరు చెప్పినట్లుగా అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల దేవదేవుని లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందరూ కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. అసలు లడ్డూ కల్తీకి సంబంధించి ఎందుకు నిజాలు బయటికి రాకూడదని కూడా అందరూ భావిస్తున్నారు. ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి 5 కమిటీలతో కూడినటువంటి ప్రత్యేక ఈ కమిటీ పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆయన కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ కనుక మనం చూస్తే, ఐ వెల్కమ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఆఫ్ సెట్టింగ్ అప్ సిట్ కంప్రైజింగ్ ఆఫీసర్స్ ఫ్రమ్ సిబిఐ, ఏపీ పోలీస్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ టు ఇన్వెస్టిగేట్ ద ఇష్యూ ఆఫ్ అడల్ట్రేషన్ ఆఫ్ తిరుపతి లడ్డు. అంతేకాకుండా కింద మళ్ళీ 2 లైన్లు కూడా ఆయన యాడ్ చేశారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ. ఈ అంశాన్ని అంటే సుప్రీంకోర్టు చేసినటువంటి 5 సభ్యుల కమిటీని చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించారు. ఆయన అంటే ఈ రోజు తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు కూడా ధర్మాసనం కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పింది. ఏ సంస్థ జరిపినా విచారణ తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా మేము పేపర్లో చూసాం. అది నిజమేనా అని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ అడగటం జరిగింది. చంద్రబాబు నాయుడుకి ఎటువంటి అభ్యంతరం చెప్పండి. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని స్వాగతించారు చంద్రబాబు నాయుడు, కానీ వైసీపీకి సంబంధించిన ట్వీట్లు నేను ఇప్పుడే చెక్ చేశాను. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదు, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలన్న మా డిమాండ్నే ఏకీభవించారు అని వక్రీకరిస్తున్నారేంటి? దీన్ని ఎట్లా చూడాలి? సిట్ సరిపోదని చెప్పింది ఎక్కడన్నా సుప్రీంకోర్టు? ఎక్కడా చెప్పలేదు, సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. ఇప్పటికి వైసీపీకి సంబంధించిన ట్వీట్స్ కానీ, రోజా ట్వీట్స్ కానీ ఇవన్నీ కూడా అదే రాస్తున్నారు. సిట్ సరిపోదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ద్వారానే పర్యవేక్షణలో సిబిఐకి ఇచ్చారు అని చెప్పేస్తున్నారు ట్వీట్స్ లో. అయితే విజయ చంద్రిక, ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే తుషార్ మెహతా చెప్పినటువంటి అభిప్రాయం మనం